హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్. నేను మీ లీలా అవుతండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ పీస్ మొత్తం మంచి రెడ్ కలర్లో వచ్చిందండి. శారీ మొత్తం ఏమో ఈ ఫ్లవర్స్ చూస్తున్నాం కదా, ఆ ఫ్లవర్స్ కలర్లో ఉంది. అయితే శారీ ఫస్ట్లో చూపించడం నేను మీకు మర్చిపోయానండి. ఆల్రెడీ జిగ్జా జరుగుతుంది, అందుకని చూపించలేదు. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మనమే చేయాలండి. చేశాక ఆ శారీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక శారీని కూడా చూద్దాం. ఇక డిజైన్ వైజ్ వస్తే ఇది చాలా హెవీ డిజైన్ అండి, చాలా టైం తీసుకుంది. నెక్ చుట్టూ చూడండి ఒకసారి, అలా 1 by 1 2 కలర్స్తో వచ్చేసింది, పైపింగ్ లైన్ లాగా. ఈ శారీ మొత్తం ఏంటంటే రమా గ్రీన్ కలర్ అండి అండ్ గోల్డ్ మిక్సింగ్తో వచ్చేసింది. ఇంకా అందుకని ఆ 2 కలర్సే యూజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా నేను మధ్యలో ఆ సెల్ఫ్ డిజైన్ కలర్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. బ్లౌజ్ పీస్ కలర్ కూడా రెడ్ కూడా తీసుకున్నానండి. అలా మొత్తం ఫ్లవర్ అనమాట, పెద్ద ఫ్లవర్ వచ్చేసింది. దానికి మొత్తం శారీలో కలర్ యూజ్ చేశానండి. ఇంక ఇదేంటంటే ఒక ఇంట్లోనే 2 బ్లౌజెస్ అండి. అవి వదిన మరదళ్ళు అంట వాళ్ళిద్దరు. శారీస్ కూడా సేమ్ డిజైన్, అయితే కలర్స్ మార్పు. బ్లౌజ్ పీసెస్ కూడా అలానే కలర్స్ మార్పు వచ్చినాయి కదా. డిజైన్ కూడా వాళ్ళిద్దరు ఒకటే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, వేరే వేరే కలర్స్తో వచ్చినాయి అన్నమాట. ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి. ఆల్ ఓవర్ బూటీస్తో బ్యాక్ నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా థ్రెడ్స్ కట్ చేయలేదండి, కట్ చేసుకోవాలి ఆ థ్రెడ్స్ అంతా. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి. వాళ్ళది కొద్దిగా డీప్ ఎక్కువ అండి, నెక్ డీప్ ఎక్కువ ఉంది, అందుకని అసలు బూటీస్కి కూడా ఖాళీ లేకుండా మొత్తం వచ్చేసింది అనమాట. ఇకపోతే ఇవేమో హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఒకటే ఫ్రేమ్లో 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. హ్యాండ్స్కి కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను మన ఛానల్లో ఫస్ట్ టైం వేసిన డిజైన్ అండి ఇది. అయితే ఏంటంటే లైన్స్ డిజైన్లా వచ్చిందనమాట. ఇది స్ట్రైట్ లైన్స్ కూడా మనం ఇప్పటి వరకు చూసిన డిజైన్స్లో లైన్స్ వేరు, ఈ లైన్స్ వేరండి. ఇవేంటంటే 2 లైన్స్ వచ్చింది చూడండి. ఒకటేమో డైమండ్ షేప్లో ఉంది లైన్కి, ఒకటేమో మామూలు కాడకుట్టు లాగా వారుకుంది. ఈ రెండిటికి ఒకటే కలర్ చూపించారండి డిజైనరు. అయితే నేను ఒకటే కలర్ బాగోదేమో, గోల్డ్ ఒక్కటే అయితే అని మళ్ళీ ఈ శారీ కలర్ తీసుకున్నాను అనమాట. ఒక లైన్కి ఈ కలరు, ఒక లైన్కి ఏమో గోల్డ్ కలర్, ఇలా తీసుకున్నానండి. డిజైన్ వైజ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ పేరుకి నోటిఫికేషన్లా వస్తాయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్ అండి. నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహం అనమాట మీ లైక్. ప్లీజ్ లైక్ చేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. ఇదిగోండి శారీ ఇలా వచ్చేసిందనమాట. బోర్డర్ మొత్తం ఇలా మంచి రెడ్, శారీ మొత్తం ఇలా రమా గ్రీన్ కలర్ వచ్చేసిందండి. దాని మీద మొత్తం గోల్డ్ వివింగ్తో వచ్చేసింది. అందుకని మనం ఇలా రెడ్ బ్లౌజ్ తీసేసుకొని శారీ కలర్ ఫ్లవర్స్తో డిజైన్ హైలైట్ చేసామండి. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా టైం టేకింగ్ డిజైన్ అండి. నాకు ఉదయం 8:30 9 ఆ టైంకి మిషన్ స్టార్ట్ చేస్తే నాకు సాయంత్రం 7 అలా అయిపోయిందండి. ఆ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయేటప్పుడు అంత టైం టేకింగ్ వర్క్ అనమాట ఇది. ఇలా లత్కన్స్ కోసం ఇలా డిజైన్లో ఫ్లవర్స్ వేసానండి. హ్యాండ్ స్టిచ్చింగ్ చేశాక ఇలా ఉంది. వాళ్ళ ఫుల్ హ్యాండ్స్ అండి, 11 ఇంచెస్ ఏమో ఉన్నాయి. జాకెట్ కుట్టాకైతే మాత్రం చాలా బాగుందండి. మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. మన నెంబర్ తెలుసుగా 8499056989. ఇంకా మంచి మంచి వర్క్స్ ఉన్నాయండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ మీకు చూపించాలనుకుంటున్నాను నేను. బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక శారీ అండ్ బ్లౌజు
కస్టమర్ కూడా చాలా బాగుందని చెప్పారండి. ఒకే ఇంట్లో 2 బ్లౌజెస్ అనమాట, సేమ్ డిజైన్స్తో చాలా బాగుందని చెప్పారండి. ఈ 2 కాక వాళ్ళకి వేరేది ఇంకోటి మిర్రర్ డిజైన్ కూడా చూపించాను. అది అంత నిన్న మొన్నటి వీడియోలో చూపించినట్టున్నా అండి. డిజైన్ అయితే ఆసమ్. ఇంకపోతే నెక్స్ట్ శారీ వాళ్ళ ఇంట్లోనే రెండో శారీ ఇదండి. ఇందాకేమో రమా గ్రీన్ కదా, ఇదేమో చిలక పచ్చ అండి. మంచి చిలక పచ్చ శారీ మొత్తం ఇలా గోల్డ్ వీవింగ్తో వచ్చింది. ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఇలా గోల్డ్ వీవింగ్తో వచ్చింది. బోర్డర్ వచ్చేటప్పటికి అదే సేమ్ రెడ్ కలర్ బోర్డర్ అండి. వీళ్ళకి కూడా ఈవిడికి కూడా రెడ్ కలర్ బ్లౌజ్ పీసే తీసుకొచ్చాను. సేమ్ డిజైన్ అని చెప్పుకున్నాం కదా, అదే డిజైన్ సేమ్ అండి. చిలక పచ్చ గోల్డ్ ఈ రెండింటితో డిజైన్ హైలైట్ అయింది. ఇంకా మధ్యలోనేమో ఆ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. రెడ్ కొద్దిగా లుక్ కోసం, డిజైన్ లుక్ కోసం. సేమ్ ఇంతకుముందు బ్లౌజు ఇది 2 ఒకటే డిజైన్స్ అనమాట. బాగా అబ్జర్వ్ చేయండి. అసలు కుట్టు పరంగా అయితే చాలా నీట్గా ఉందండి ఫినిషింగు. నాకు ఈ డిజైన్ మిషన్తో పాటే వచ్చిందండి, కానీ జేసీ క్రియేషన్లో డిజైన్ ఇది. అలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చాను. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ కూడా సేమ్ ఇంతకు ముందు చూసాం కదా మనం, సేమ్ అలానే అవే హ్యాండ్స్. అసలు ఒకటే డిజైన్ కదా, చాలా బాగుందండి డిజైన్ మాత్రం. అయితే ఇవి ఎక్కడంటే మాకు దగ్గరలో ఉండి దుగ్గిరాలు అయితే కాదు, కాజీపేట అని అంటారండి. ఆ ఊరు నుంచి వచ్చిన ఈ బ్లౌజెస్ అయితే నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సుష్మా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మీ మరదలకి ఇదే డిజైన్ కుట్టించుకున్నందుకు నా దగ్గర. ఒక ఇంట్లోనే ఇలా 2 బ్లౌజెస్ ఒకటే వర్క్ అంటే నేను మాత్రం చాలా హ్యాపీ అండి. ఈ బ్లౌజ్ కూడా మనమే స్టిచ్ చేసామండి. బ్లౌజ్ స్టిచ్ చేశాక ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. మంచి రెడ్ కలర్ బార్డర్తో ప్యారెట్ గ్రీన్ కలర్ అంతా గోల్డ్ వీవింగ్తో భలే లుక్గా ఉందండి. కుట్టాకైతే అసలు ఇక మాటలు లేవు మాట్లాడటానికి, అంత నీట్ ఫినిషింగ్తో ఉంది డిజైన్. లత్కన్స్ కోసం అలా 2 ఫ్లవర్స్. హ్యాండ్స్ అండి కుందన్స్ కూడా పెట్టేసాను చూడండి. మధ్యలో గమ్ముతో అక్కడ అక్కడ కుందన్ నేను, ఎందుకంటే ఇది ఫుల్ జరీ వర్క్ కదండి, పెద్ద కుందన్స్ పెట్టినా కనిపించమనిపించింది నాకు. అందుకే కొద్దిగా అక్కడ ఒకటి డిజైన్ కోసం పెట్టాను అనమాట. ప్లీజ్ వీడియో మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి. చూస్తున్నారు, వ్యూస్ పర్లేదులే కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయండి. మీరు లైక్ ఇస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్ చేయండి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. రేపటి వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.